ఎల్పీయూ ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పీయూ స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. ఒక పక్క నీతులు చెబుతారు, మరో పక్క గోతులు తవ్వుతారు. మహానుభావులతో తనను తాను పోల్చుకుంటారు. ఆచరణలో మాత్రం మహానుభావుల ఆదర్శాలను ఒక్కటి కూడా పాటించడు. ఆయన ఎవరో కాదు, ఘనత వహించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఎల్లో మీడియా అండ ఉంది కదా అని ఆయన మాటలు కోటలు దాటిపోయేలా చెప్పి ఆ మేరకు పతాక శీర్షికల్లో మెరుస్తూ ఉంటారు. తాజాగా చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు తనను తాను ఏకంగా గాంధీజీ, అంబేద్కర్లతో పోల్చుకోవటంపై ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. చంద్రబాబు పచ్చి అవకాశవాద, నీతి బాహ్య రాజకీయాలపై ప్రముఖ జర్నలిస్ట్ కొమ్మరేని శ్రీనివాసరావు కమెంట్ చూద్దాం. నేను గాంధీజీ, అంబేద్కర్ సామాన్య కుటుంబాల్లో పుట్టినా వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుని ఎదిగాం. ఇది ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన ఒక ప్రకటన. కుప్పం నియోజకవర్గంలో ఆయన పర్యటిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. సహజంగానే చంద్రబాబు వ్యాఖ్యలపై అంతా నివ్వెరపోతుండవచ్చు. ఇదేమిటి, గాంధీజీ, అంబేద్కర్లతో చంద్రబాబు పోల్చుకోవడం సరైనదేనా అన్న ప్రశ్న రావచ్చు. కానీ చంద్రబాబులో ఉన్న గొప్పదనం అదే. తాను ఏమైనా చేయగలరు, ఎవరితోనైనా పోల్చుకోగలరు, మళ్ళీ ఏమైనా మాట్లాడగలరు. గాంధీజీ, అంబేద్కర్లు సామాన్య కుటుంబాల్లో పుట్టింది వాస్తవమే అయినా వారు అవకాశాలను అందిపుచ్చుకోలేదు. వారు సమాజంలో ఉన్న పరిస్థితులను ఎదిరించి ప్రజలకు దిశానిర్దేశం చేయడం ద్వారా మహానేతలుగా ఎదిగారు. గాంధీజీ జాతిపితగా అవతరిస్తే అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాతగా దేశం మొత్తానికి ప్రజాస్వామ్యాన్ని పరిచయం చేశారు. వారు అసత్య వచనాలు చెప్పరాదని బోధించారు. కులమత రాజకీయాలకు అతీతంగా ప్రజలను చైతన్యపరిచారు. చంద్రబాబు సామాన్య కుటుంబంలో జన్మించి సీఎం స్థాయికి ఎదిగింది వాస్తవమే. కానీ ఆయన ట్రాక్ రికార్డ్ చూస్తే వీటన్నిటికీ విరుద్ధంగా కనిపిస్తుంది. ఆయన కాంగ్రెస్ ద్వారా రాజకీయాల్లో ప్రవేశించి గ్రూపులు కట్టి పైరవీ ద్వారా మంత్రి పదవి సాధించి తదుపరి తెలుగుదేశం పార్టీని స్థాపించిన తన మామ ఎన్టీఆర్ పైనైనా పోటీ చేస్తానని సవాల్ విసిరిన ఘట్టాలు ఉన్నాయి. ఓటమి తర్వాత తన బంధుత్వాన్ని అడ్డుపెట్టుకుని టీడీపీలో ప్రవేశించి మామకే ఏకు మేకుగా మారి ఆయన్నే పదవి నుంచి లాగిపడేశారు. చంద్రబాబు అధికారం కోసం అవకాశాలు సృష్టించుకున్న మాట నిజమే కావచ్చు. కానీ గాంధీజీ, అంబేద్కర్లు పదవుల కోసం వెంపర్లాడలేదు. అందువల్లే వారు మహనీయులుగా భాసిల్లారు. చంద్రబాబు నిజంగానే వారిని ఆదర్శంగా తీసుకోదలిస్తే ఏం చేయాలి? ముందుగా అసత్యాలు చెప్పడం మానుకోవాలి. రాజకీయ ప్రత్యర్థులపై ద్వేషభావాలతో వ్యవహరించడం ఆపాలి. తన కుమారుడు లోకేష్ అమలు చేస్తున్న రెడ్ బుక్ రాజ్యాంగాన్ని వ్యతిరేకించాలి. ఏపీలో యథేచ్ఛగా సాగుతున్న హింసను నిలువరించాలి. ఎన్నికల్లో ఇష్టం వచ్చినట్లు వాగ్దానాలు చేయడం, ఆ తర్వాత వాటిని ఎగవేసి ప్రజలను మోసం చేస్తున్నారన్న విమర్శలకు ఆస్కారం ఇవ్వకూడదు. కానీ చంద్రబాబు చేస్తున్నదేమిటి? గాంధీజీ, అంబేద్కర్లతో పోల్చుకోవడానికి ప్రయత్నించిన సభలోనే ఆయన ఇతర అంశాల్లో ఎలా మాట్లాడారో చూడండి. అవి ఎంత పరస్పర విరుద్ధంగా ఉంటాయో గమనించండి. ఏపీలో జగన్ టైంలో అప్పులు మొదలు అనేక అంశాల్లో అబద్ధాలను స్వేచ్ఛగా చెప్పేశారే. 1000 రూపాయల అదనపు పెన్షన్ ఇవ్వడం కోసం లక్షల రూపాయలు మంచినీళ్ళ ఖర్చు చేస్తూ హెలికాప్టర్లలో పర్యటిస్తూ సభలు పెడుతున్నారే. మరి ఇవన్నీ ఏవి సంకేతం ఇస్తున్నాయి? గాంధీజీ, అంబేద్కర్ల మాదిరి ఈయన ఎక్కడైనా సింపుల్గా ఉండగలుగుతున్నారా? ఇక వేరే అంశాలకు వద్దాం. కారు కింద కార్యకర్త పడితే కుక్క పిల్లల పక్కన పడేశారని వైసీపీ అధినేత జగన్పై ఎంత దారుణమైన ఆరోపణను చంద్రబాబు చేశారు. పైగా మరణించిన వ్యక్తిని కుక్కపిల్లతో పోల్చడం సరైనదేనా అని వైసీపీ నేత శైలజానాథ్ వంటి వారు వేస్తున్న ప్రశ్నలకు ఏం జవాబిస్తారు? కారు ప్రమాదంలో మరణించిన సింగయ్య భార్యను పిలిచి అంబులెన్స్లో ఏదో జరిగిందని చెప్పించారని సీఎం స్థాయి వ్యక్తి ఆరోపించడమా? చంద్రబాబు ఈ ఘటనకు ఇంత ప్రాధాన్యం ఇచ్చారంటేనే, ఆయన చేసిన ఈ వ్యాఖ్యలకు ఈనాడు దినపత్రిక అంత ప్రాముఖ్యత ఇచ్చి బ్యానర్గా హెడ్డింగ్ పెట్టిందంటేనే వారు ఆత్మరక్షణలో పడ్డారని అర్థం చేసుకోవచ్చు. ఏపీ హైకోర్టులో తమకు ఎదురు దెబ్బ తగిలిందని తెలిసి దాన్ని కవర్ చేసుకోవడానికి చంద్రబాబు ఇలాంటి వ్యూహాలను అమలు చేసినట్లు అర్థం చేసుకోవచ్చు. దానికి ఎల్లో మీడియాను ఒక టూల్గా వాడుకుంటారు. కారు ప్రమాదం జరిగితే డ్రైవర్ పైనే కాకుండా అందులో ప్రయాణిస్తున్న వారిపై కూడా కేసు పెట్టి ఏపీ పోలీసులు కొత్త ట్రెండ్ సృష్టించారు. హైకోర్టు కూడా ఇలాంటి ప్రశ్నలే సంధించింది. హైకోర్టు వేసిన
ప్రశ్నలకు తగు సమాధానాలు చెప్పలేని ప్రభుత్వ న్యాయవాదులు వాయిదాలు కోరారన్న భావన ఏర్పడింది. దాంతో జగన్ తదితరులపై నేరారోపణకు ప్రాథమిక ఆధారాలు లేవని హైకోర్టు అభిప్రాయపడింది. అదే టైంలో ప్రమాదంలో మరణించిన సింగయ్య భార్య లూర్దు మేరీ చేసిన ప్రకటన మరింత సంచలనమైంది. తన భర్త మృతిపై అనుమానాలు ఉన్నాయని, లోకేష్ మనుషులు వచ్చి కాగితాలపై సంతకాలు పెట్టాలని బెదిరించారని ఆమె చెబుతున్నారు. ఒక సాధారణ మహిళగా ఉన్న ఆమె అంత ధైర్యంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడడానికి ముందుకు వచ్చిందంటే అందులో నిజం లేకపోతే అలా చేయగలుగుతారా? అయినా ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న సీనియర్ నేత ఈ అంశంపై స్పందించడం ఏమిటి? అంబులెన్స్లో ఏదో జరిగిందని చెప్పించారని అనడం ఏమిటి? అదే జగన్ పైన ఆమె ఆరోపణ చేసి ఉంటే సీఎం ఎంత తీవ్రంగా ప్రచారం చేసి ఉండేవారు? అంతెందుకు, గతంలో టీడీపీ కార్యకర్తలను చంద్రబాబు ఎంతగా రెచ్చగొట్టారో వీడియోలు చెబుతాయి. పొంగనూరు వద్ద తన సమక్షంలోనే టీడీపీ కార్యకర్తలు పోలీస్ వ్యాన్ దగ్ధం చేయడం, రాళ్లదాడిలో పోలీస్ కానిస్టేబుల్ ఒకరి కన్నుపోవడం ఇటీవలి చరిత్రే కదా. ప్రతిపక్షంలో ఉంటే అరాచకం చేసినా సమర్థించుకోవడం, అధికారంలోకి రాగానే శాంతి వచనాలు పలకడమే చంద్రబాబు యజమా అని అంటే ఏం చెబుతాం? ఏ నాయకుడైనా గాంధీజీ, అంబేద్కర్ల మాదిరి పదవులకు, సంకుచిత రాజకీయాలకు అతీతంగా వ్యవహరించితే మంచి పేరు వస్తుంది. అంతే తప్ప తమ రాజకీయ అవసరాల కోసం గొప్పవాళ్ల పేర్లు ఉటంకించి పోల్చుకుంటూ ఆచరణలో మాత్రం స్వార్థ ప్రయోజనాలకు అనుగుణంగా వ్యవహరిస్తే ప్రజలు తెలుసుకోలేకపోతారా?